సామాజిక భద్రత విషయంకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక భద్రతని అమలుపరిచింది. మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ల విషయంలో ఆ రోజు 30 రూపాయల పెన్షను 3,000 రూపాయలు తెచ్చి 2,000 రూపాయలు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పలా. అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో బయటికి వెళ్ళిపో మైక్ ఇవ్వద్దని మాట్లాడింది మీరందరూ కూడా చూశారు మీడియా ద్వారా. అంటే అసహనం. విడతల వారీగా మొదటి సంవత్సరం 250 రూపాయలు 2 సంవత్సరాలు పెంచాడు. ఆ తర్వాత ఇంకో 250. విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు. ఈరోజు మేము పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు. ఏది ఆడలేక మధ్యలోడు, ప్రభుత్వం నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే, నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు, కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఓట్లు తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి, ఓటర్స్ నుంచి లబ్ధిదారుల నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు ఇంకోటి చరిత్రలో ఎన్నలేని విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై 1వ తేదీ నుండి మేము 7,000 రూపాయలు అంటే 3 నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు 1,000 రూపాయలు చొప్పున, దాంతోపాటు జూలై నెల నుంచి మేము పెంచినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఇంటికి 1వ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం. దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయాలకు వెళ్ళాలని, దాన్ని ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు, ఆ తర్వాత బ్యాంకులు పంపించడం, ఇవన్నీ చేశారు. మేము చెప్పిన దాని ప్రకారం 1వ తేదీన ఇంటి వద్దనే జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మార్చలేదు. నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం. ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు, అన్నా క్యాంటీన్లు మేము కొనసాగిస్తామని చెప్పారు. ఆ రోజు మేము ఒకటే చెప్పాం, మీరు రాజశేఖర రెడ్డి పేరు అన్నిటికీ పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, పేదలకు మాత్రం 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని మేము అడిగితే లేదు మేము తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు. ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది. తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రైతులే కాదు అందరి యొక్క ఆస్తులను కొల్లగొట్టే విధంగా టైటిల్ చట్టంలో తీసుకొచ్చినటువంటి లొసుగులు తీసుకొచ్చి వాటిని అన్యాక్రాంతం, ఈరోజు మీరు ఏ మీడియాలో చూసుకున్నా అన్ని చోట్ల భూముల ఆక్రమణలు, అక్రమంగా దందాలు, వాటి రాయించుకున్న పరిస్థితులు, వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తాం మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా, దాన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇందాకే చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ గురించి సర్వే చేసి యువతలో భరోసా కలిగించే విధంగా మేము ఈరోజు 5 సంతకాలు చేయడం జరిగిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి.